రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది, ఆపరేషన్ సింధూర్లో మనం కదా పాకిస్తాన్ని పచ్చడి చేసింది, మన విమానాలు కదా పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ అన్నింటినీ ధ్వంసం చేసింది, మన విమానాలు కదా, మన మిసైళ్ళు కదా కిరాణా హిల్స్ లోపల లేకపోతే సర్గోధాలో ఉన్నటువంటి పరమాణు కార్యక్రమాన్ని భగ్నం చేసింది, మన మిసైళ్ళు కదా విధ్వంసం సృష్టించింది, మన ఎయిర్ ఫోర్స్ కదా విజయం సాధించింది, పాకిస్తాన్ ఎందుకు పండగ చేసుకుంటుంది? ఇది చాలామందికి అర్థం కాలేదు. ఓడిపోయిన పాకిస్తాన్ ఇలా చూపించి 6-6-6 అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. పాకిస్తాన్ ఏ రకంగా పోరాడిందో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి చాలా బీరాలు పలుకుతూ మరీ చెబుతూ ఉంటారు. వాళ్ళ ఆర్మీ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయనని ఫీల్డ్ మార్షల్ చేశారు. చాలామందికి సందేహం వస్తుంది, అసలు ఆపరేషన్ సింధూర్ నిజంగా మనం గెలిచామా లేదా అని. వాళ్ళందరికీ ఆపరేషన్ సింధూర్లో అసలు ఏం జరిగింది అది తెలుసుకోవాలన్నట్టయితే తాజాగా జరిగినటువంటి ఏషియన్ కప్ క్రికెట్ మ్యాచ్ యొక్క ఫైనల్ అయిన తరువాత పాకిస్తాన్కి చెందినటువంటి హోంమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి అయినటువంటి మొహసిన్ నఖ్వీ యొక్క వ్యవహార శైలిని చూస్తే పాకిస్తాన్ ఎందుకు ఓడిపోయినా పండుగలు చేసుకుంటుందో మనకు అర్థమవుతుంది. మొహసిన్ నఖ్వీ గారు పాకిస్తాన్ ఫైనల్లో ఓడిపోయింది. ఆయన పాకిస్తాన్ పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏదైతే ఉందో దానికి అధ్యక్షులు, ఏషియన్ కప్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ కౌన్సిల్కి కూడా అధ్యక్షుడు. ఇది రొటేషన్ మీద వచ్చే అధ్యక్ష పదవి. ఆయనకి ఇప్పుడు రొటేషన్లో వచ్చింది, కొన్నాళ్ళకి పోతుంది. ఆయన గెలిచినటువంటి భారతదేశానికి నా చేతులతోనే కప్పిస్తానని చెప్పి ఆయన పట్టుబట్టారు. భారతదేశము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తానీ పాలకుల చేతిలో నుంచి మేము అవార్డు తీసుకునేది లేదు, కప్పుని తీసుకునేది లేదని చెప్పి ఆఖరికి ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ కూడా చేయలేదు. కొందరికి ఇందులో క్రీడా స్ఫూర్తి భంగం కలిగించినట్టు అనిపించవచ్చుగా, కానీ మనం ప్లేయర్లు ఒక స్టాండ్ తీసుకున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ స్టాండ్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఏం చేశారు, కప్పు భారతీయులు వేరే వాళ్ళ చేత తీసుకుంటారేమోనని కప్పు తీసుకుని ఆయన పారిపోయారు. మొహసిన్ నఖ్వీ ఏషియన్ కప్ కౌన్సిల్ చైర్పర్సన్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యొక్క చైర్పర్సన్, పాకిస్తాన్ హోంమంత్రి, దౌత్య వ్యవహారాలు తెలిసిన వ్యక్తి కప్పు తీసుకుని పారిపోయాడు. పారిపోయిన తర్వాత అంతమటుకు తరువాత ఆయన ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ యొక్క సమావేశంలో క్షమాపణ కూడా చెప్పాడు. అంటే ఆయన చేసింది తప్పు అని ఆయన ఒప్పుకున్నారు. కానీ అసలు కిటుకు అక్కడుంది. నేను చేసింది తప్పు అని ఆయన ఒప్పుకున్న తరువాత ఇప్పుడు ఆయనకి పాకిస్తాన్లో సన్మానాలు జరుగుతున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క జాతీయ గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి వీరుడిగా మొహసిన్ నఖ్వీకి సన్మానాలు జరుగుతున్నాయి. ఆయనకి ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి షహీద్ జుల్ఫికర్ అలీ భుట్టో అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ అనేటటువంటి అవార్డులో భాగంగా గోల్డ్ మెడల్ ఇవ్వబోతున్నారు. ఓడిపోయిన వాడికి గోల్డ్ మెడల్, పరిగెత్తి పారిపోయిన వాడికి గోల్డ్ మెడల్, కప్పును తీసుకుని దొంగతనంగా పారిపోయినటువంటి వ్యక్తికి గోల్డ్ మెడల్. పాకిస్తాన్లోని ఆర్థిక రాజధాని అయిన కరాచీలో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో పేరు మీద ఉన్నటువంటి ఈ అవార్డుని ఆయనకు అందజేస్తున్నారు. అవార్డుని అందజేస్తున్నది కూడా అటు ఇటు ఏదో సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన పేరు అడ్వకేట్ గులాం అబ్బాస్ జమాల్. గులాం అబ్బాస్ జమాల్ గారు ఎవరు? ఆయన పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధ్ అండ్ కరాచీ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు. బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు క్రికెట్ మ్యాచ్లో కప్పుని దొంగతనంగా తీసుకుని పారిపోయి వచ్చిన వాడికి ఎక్సలెన్స్ అవార్డుని ఇస్తున్నాడు. ఎవడి పేరు మీద? పాకిస్తాన్ యొక్క మాజీ ప్రధానమంత్రి. భారతదేశం మీద 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తాం, మేము గడ్డైనా తింటాము కానీ, పచ్చి గడ్డైనా తింటాం కానీ పరమాణు బాంబును తయారు చేస్తామని ప్రతిజ్ఞ చేసినటువంటి జుల్ఫికర్ అలీ భుట్టో అవార్డు ఆయనకి ఇస్తున్నారు. ఎందుకంటే ఆయన మన జాతి యొక్క గౌరవాన్ని నిలబెట్టారు.
అంతేకాదు ఆయనకి ఆర్థిక రాజధాని అయినటువంటి పాకిస్తాన్ ఆర్థిక రాజధాని, పాకిస్తాన్కి బొంబాయి లాంటి కరాచీలో ఇస్తున్న వ్యక్తి కూడా ఆషామాషీ వ్యక్తి కాదు. పాకిస్తాన్కి నిన్న మొన్నటి వరకు విదేశ వ్యవహారాల మంత్రిగా పనిచేసినటువంటి బిలావల్ భుట్టో, జుల్ఫికర్ అలీ భుట్టో గారి మనవడు. జుల్ఫికర్ అలీ భుట్టో కుమార్తె అయినటువంటి బెనజీర్ భుట్టో ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆమె కుమారుడైనటువంటి బిలావల్ భుట్టో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు, మొన్నటి వరకు విదేశ వ్యవహారాల మంత్రి. దీన్ని బట్టి మనము ఆపరేషన్ సింధూర్లో ఓడిపోయిన తర్వాత కూడా పాకిస్తాన్ ఎందుకు పండగ చేసుకుంటుంది ఇప్పుడు మనకి అర్థమవుతుంది. క్రికెట్ మ్యాచ్లో ఓడిపోయారు, అవార్డు తీసుకోమని భారత్ నిరాకరించిన, నీ చేత్తో అవార్డు తీసుకోమని నిరాకరించిన తరువాత ఇంకెవరన్నా అవార్డు ఇచ్చేస్తారేమో అని కప్పు తీసుకుని పారిపోయిన వాడు జాతి గౌరవాన్ని నిలబెట్టాడని చెప్పడము, అతనికి క్రికెట్కి సంబంధం లేనటువంటి వ్యవహారం కారణంగా బాస్కెట్బాల్ అసోసియేషన్ అవార్డు ఇవ్వడము, దాన్ని సంబరంలాగా చేయటము, ఒక మాజీ ప్రధానమంత్రి పేరు మీద అవార్డుని ఒక విదేశ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన వ్యక్తి చేతుల మీదుగా దేశ ఆర్థిక రాజధానిలో ఇప్పిస్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో పచ్చడి అయిపోయినా కూడాను పాకిస్తాన్ ఎందుకు పండగ చేసుకుంటుందో, ఓడిపోయినటువంటి ఆర్మీ జనరల్స్, ఫీల్డ్ మార్షల్స్ ఎందుకు అవుతున్నారో మనకి అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.